మద్దతు ధర కోసం కరీంనగర్ లో పత్తి రైతులు రోడ్డెక్కిండ్రు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి? తేజస్సుని ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుకు అడుగడుగున అవసరాలని చెప్పొచ్చు. ఓవైపు పుష్కలంగా వర్షాలు పడి సంతోషంలో ఉన్న రైతన్నకు తాము పండించిన వాటికి గిట్టుబాటు ధర కూడా రాక కన్నీటి పర్యంతరం వచ్చినట్టు చెప్పొచ్చు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ వద్ద పత్తి రైతులు అంటే ఈ ఉదయం నుంచి రాష్ట్రంలో ధర్నా నిర్వహిస్తున్నారు. తాము పండించిన పంటకు అసలు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు లేచేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా తమకు లభించడం లేదని, అట్లాంటప్పుడు తాము పండించిన పంట ఏం చేసుకోవాలని తమకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రస్తుతం ఇక్కడ రోడ్డుపై నుంచి లేచేది లేదని వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ప్రస్తుతం ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక రైతు పురుగుల మందు డబ్బాతో కూర్చొని తమకు సపోర్ట్ ప్రైస్ వచ్చే వరకు కూర్చుంటామని, లేని పక్షంలో ఆత్మహత్య కూడా చేసుకుంటానని చెప్తున్నాడు. అయితే ఎంఆర్ఓ వచ్చి ఇప్పుడే సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో తమకు ఎంఆర్ఓతో సంబంధం లేదని, కలెక్టర్ హామీ ఇస్తే తప్ప తాము ఈ ధర్నా విరమించుకునే లేదని చెప్పి రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. తేజస్విని, వేణు, చెప్పండి, మరి అధికారుల స్పందన ఎలా ఉంది? మరి రైతుల సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గం చూపబోతున్నారు? అంటే అధికారులు ప్రస్తుతానికి ఒక ఎంఆర్ఓ మాత్రం వీళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఎంఆర్ఓతో తమకు సంబంధం లేదని, ఎంఆర్ఓ హామీ తమకు సంబంధం లేదని, కలెక్టర్ వచ్చి తమకు మద్దతు ధర 4,500 అంటే ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇది ఇస్తేనే తాము తీసుకుంటామని 3,000 రూపాయలకు దళారులకు మేము అమ్ముకునే ప్రసక్తి లేదని, తమకు సరి అయినటువంటి గిట్టుబాటు ధర వచ్చినప్పుడే తాము దీనికి స్పందిస్తామని, లేని పక్షంలో ఈ ధర్నా సాయంత్రం వరకైనా విరమించేది లేదని, కలెక్టర్ వచ్చిన తర్వాతనే చర్చలు సఫలమవుతాయని, అప్పటి వరకు ఎంఆర్ఓతో తమకు సంబంధం లేదని చెప్పి భీష్మించి కూర్చున్నారు. చేస్తుంది.